వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని పెద్దమ్మ తల్లికి బోనాల పండుగను నిర్వహించినట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాల పండుగను నిర్వహించారు. సుమారు 100 కుటుంబాలు ఈ బోనాల పండుగలో పాల్గొన్నారు. ఉదయం నుండే గ్రామంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు డీజే చప్పుళ్లతో బోనాలు తీసుకొని పెద్దమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించామని, అప్పటి నుండి 5 సంవత్సరాలకు ఒకసారి ముదిరాజ్ కులస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్దమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని, కోరుకున్న వారి కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లి అని కొనియాడారు. ఈ పండుగను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ముదిరాజ్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పండుగలో ముదిరాజ్ కులస్తులు కొండా భరత్, తాడెం కృష్ణ, ఆజ్యపు రవి, కొండా సాయన్న, కొండా అశోక్, నీలపు నర్సింహులు, ఆజ్యపు ఆనంద్, మొగులయ్య, ఆజ్యపు రమేష్, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. జై ముదిరాజ్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా పెద్దమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఈరోజు పెద్దమ్మ తల్లి పూజలు చేయడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా 3 సంఘాలు మా ముదిరాజు 3 తరపులు అన్ని ఏకమై ఈ పెద్దమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాము. పెద్దమ్మ తల్లి అందరినీ మంచిగా చూసి పంటలు వర్షాలు బాగా పండి అన్ని పంటలు బాగా పండించి బరకత్ ఇయ్యాలి రైతులకు అందరికీ అని కోరుకుంటూ పెద్దమ్మ తల్లికి కుర్నాపల్లి గ్రామంలో 10 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది ఇక్కడ చాలా మహిమగల్ల తల్లి ఈమె. కుర్నాపల్లిలో ప్రతి ఒక్కరికి కోరుకున్న విధంగా జరుగుతుంది. కాబట్టి మేము 5 సంవత్సరాలకు ఒకసారి మా ముదిరాజ్ సంఘం తరపున పండుగ నిర్వహిస్తాము. ఈ రోజు కూడా అందుకోసమని పిల్లా జిల్లలతో పాటు అందరం ఇంటి అంతే వచ్చి ఇక్కడ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అందరూ దీన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరికీ ముదిరాజ్ సంఘం సభ్యులందరికీ, గ్రామస్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై ముదిరాజ్.